హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూడొచ్చు గెట్ రెడీ విత్ మీ ఫర్ మూవీ డేట్ అన్నమాట. మీరు నా వ్లాగ్లో గుర్తవుతుంది నేను ఆ మూవీకి వెళ్ళింది అని. ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజర్ వేసుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు సింపుల్గానే, ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉండేటప్పుడే హెవీ బేస్ అనేది క్రియేట్ చేసేది, లేకపోతే సింపుల్గానే పెడతాను బేస్. ఇక నేను ಯಾವುದೇ బ్రాండ్ పేరు ఏమీ ఇది చేయట్లేదు. మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు. అండ్ కొంచెం కవరేజ్ రావడానికి నేను చూపిస్తూ ఉంటాను మీకు ఎలా అనేసి. కొంచెం వెట్ ఫీల్ ఉంటుంది. ఇది కొంచెం ఇప్పుడు డ్రై అయ్యేదానికి వదిలేయండి ఒక 2 to 3 minutes. ఇప్పుడు వచ్చేసి లిప్ బామ్ అప్లై చేస్తాం. ఇప్పుడు స్కిన్ అంతా కొంచెం డ్రై అయింది. ఇప్పుడు వచ్చేసి లూజ్ పౌడర్ని ఇంకా ఫేస్ అంతా లాక్ చేస్తాను, సో దట్ యావది గ్రీసీ ఎఫెక్ట్ ఉండలేదు. మాల్కి పోతుండాను, దాన్ని ఇంకా ఇదంతా స్టెప్ ఫాలో చేస్తా, లేకపోతే నేను యూజువలీ బేర్ ఫేస్లోనే అవుట్ సైడ్ అంతా పోయేది. మీరు కాంపాక్ట్ కూడా యూస్ చేయొచ్చు. మీరు యావది రెగ్యులర్గా యూస్ చేస్తారో దాన్ని యూస్ చేయండి. నాకు రీసెంట్గా కాంపాక్ట్ పౌడర్కి ఇలా ట్రాన్స్లూసెంట్ పౌడర్ నచ్చింది. సో నేను ఒక 2-3 బ్రాండ్ ప్రోడక్ట్స్ అనేది రీసెంట్గా పర్చేస్ చేసినాను. మిక్స్గా వాడతాను. ఇప్పుడు వచ్చేసి కాజల్లో ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ లిప్ బామ్ అంతా రిమూవ్ చేసేసి పింక్ షేడ్ అనేది అప్లై చేస్తాను. నా అవుట్ఫిట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ పింక్ షేడ్. దానికే చాలా బ్రైట్గా ఉండలేదు, సటిల్ మావ్ షేడ్ లాగా మీరు చూడొచ్చు. అప్లికేటర్లో ఆ కలర్ ఉంది అనేసి. నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను లిప్స్టిక్ పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలనేసి. లిప్ లైనర్ యూస్ చేసి లిప్స్టిక్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ప్లెయిన్ లిప్స్టిక్ ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అన్నమాట. దీంట్లో పింక్ అంతా ఉంది, దాని ఇంకా నేను పింక్ లిప్స్టిక్ అనేది అప్లై చేసింది. ఇప్పుడు పోయి చేంజ్ చేసుకొని వచ్చేస్తాము. ఇది బలూన్ స్లీవ్స్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్స్, అందుకే చూడొచ్చు. ఇదే నా అవుట్ఫిట్. హెయిర్స్ ఇలా ఎప్పుడు ఇదే హెయిర్ స్టైల్ నేను మ్యాండేటరీ వేసేది, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసేలా. అండ్ ఐ డోంట్ ప్రిఫర్ లూజ్ హెయిర్స్ అనమాట. నాకు అంత కంఫర్ట్ ఉండదు, అందుకే నేను లూజ్ హెయిర్స్ వదలను. ఇలా ఉంటుంది. మాల్ రీచ్ అయిందాము. ఇప్పుడు లైట్గా ఏమైనా స్నాక్స్ తినుకొని మూవీకి పోతాము అనేసి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు లైట్గా స్నాక్స్ అంతా తినేసి మూవీకి స్టార్ట్ అవుతుంది. టైం అప్ అనేసి త్వరగా వెళ్తూ ఉంటుంది. బట్ చెప్పిండే టైంకి నా 15 minutes లేట్గానే మూవీ స్టార్ట్ అయ్యేది.
బట్ వీ వర్ లిటిల్ హరీ అన్నమాట, మూవీ స్టార్ట్ అయిపోతుంది అనేసి. ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేసింది. లక్స్ ఫీల్ అంతా చాలా బాగుండింది. నేను ఐఎమ్ నాట్ ఎ మూవీ పర్సన్, ఇదే ఐ మీన్ థర్డ్ టైం నేను మూవీకి వెళ్తూ ఉండేది. మూవీ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ మీరు చూడొచ్చు ఆ మూవీకి వెళ్ళి అనేసి. మూవీ అంతా చాలా బాగుండింది, నాకు చాలా బాగా నచ్చింది మూవీ. నాకు మూవీ బోరింగ్గా ఉండకూడదు, నాకు నచ్చదు. నేను మా హస్బెండ్కి వీడియో తీయని అంటే స్టాండింగ్లోనే వీడియో తీస్తూ ఉంట్రి, అందుకే చెప్తా ఉంటుంది నా వెనకాల బ్యాక్ నడుచుకుంటూ వచ్చి వీడియో అనేది క్యాప్చర్ చేయాలనేసి. వాళ్ళకి వీడియో తీసేది అంత అలవాట్లే, సో మీట్ కొంచెం నేర్చుకొని అనేసి నేను వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసిండాను కదండి. అందుకే ఇప్పుడు మ్యాక్స్లో కలెక్షన్ చాలా బాగుండింది అనేసి నా కజిన్ చెప్పిండే, అందుకే పై చూస్తామనేసి. ఇది వచ్చేసి ఫోరం మాల్, కొనుక్కుంటే రోడ్లో ఉండేది. దానికే కలెక్షన్ ఎలా ఉంది అనేసి చూస్తామనేసి మ్యాక్స్కి వెళ్తాను. దానికి ఇప్పుడు వీడియో తీయండి అని చెప్పుతుంది. చూడండి వీడియో అనేది ఎలా తీసిండారు అనేసి. ఇదేనమాట నా ఓవరాల్ అవుట్ఫిట్. నేను యాక్చువల్లీ నా తావ బెల్లరీస్ ఉండింది, బట్ నేను ఈ ఫ్లాట్సే వేసుకుంటుని అండ్ ఈ స్లింగ్ బ్యాగ్ అనేది పేరప్ చేసింది. ఈ అవుట్ఫిట్కి దీనికి చాలా బాగుంది. అండ్ మ్యాక్స్లో కలెక్షన్ చూస్తాం మనపై ఒక 2 పేర్ ఆఫ్ క్లోతింగ్ ట్రయల్ చేసి. నాకు యూజువల్లీ ఇక్కడ సెట్ ఐ మీన్ టాప్ అండ్ బాటమ్ చాలా బాగా నచ్చుతుంది, అండ్ ఫ్రాక్స్ కూడాను. బట్ నాకు ఫ్రాక్స్ ఇక అంత నచ్చలే. ఓకే చూస్తామనేసి టాప్ అండ్ బాటమ్ ఒక 2 పేర్ పిక్ చేసి. యూజువల్లీ కలెక్షన్ నేను వేసుకొని ట్రయల్ చేస్తాను, బాగా నచ్చితే మాత్రమే పర్చేస్ చేసేది, లేకపోతే నేను పర్చేస్ చేయను. నేను యూజువల్లీ ఆన్లైన్లోనూ షాపింగ్ అనేది చాలా చేస్తూ ఉంటాను, అందుకనేసే. చూడొచ్చు ఇది ఈ కలర్ నచ్చింది అనేసి. ఇది ఒకటి మరి బ్రిక్ కలర్ ఒకటారా మరూనిష్ బ్రిక్ అనేది తీసుకొని ట్రై చేస్తామనేసి. చూడొచ్చు నేను ట్రై చేసిన తర్వాత ఎలా కనిపిస్తా ఉన్నింది అని. నాకు ఫిట్ అనేది అంత బాగా నచ్చలే, వేసుకున్నాక నాకేమో ఈ కలర్ అంత బాగా సూట్ అవ్వట్లేదు అనిపించే. నేను ఇకైతే ఏమీ పర్చేస్ చేయలేదు మ్యాక్స్లో, ఊరికే ట్రయల్ చేసి వస్తుంది అంతే. నేను లాస్ట్ టైం పర్చేస్ చేసి నిందే వేర్ చేయలేదు, అలాగే ఉంది. దాదాపు ఏం లేదన్నా ఒక 15 to 20 పేర్ అనే కొత్త బట్టలు పెట్టింటాను. ఏదైనా ఐ మీన్ ఫెస్టివల్స్ దానికి దీనికి యూజ్ చేసిన తర్వాత బయటకు అనేది వేసేది. అండ్ ఇట్లా టాప్స్ అవి యూజువల్లీ షాపింగ్ వెళ్ళేటప్పుడు యూజ్ చేసేస్తాను. ఇది సెకండ్ పేర్ ఆఫ్ డ్రెస్ అన్నమాట. ఇదే బ్రిక్ కలర్. నేను లాస్ట్ టైము ఇట్లా కార్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను, అది ఇంకా వేయలేదు, సేమ్ కలర్ రిపీట్ అవుతుంది అనేసి నేను ఇదేమీ పర్చేస్ చేయలేదు. ఇది ఏమంత అయితే చూడండి డిఫరెన్స్ ఎంత బాగుంది. నా ఫేస్కి చాలా బాగా సూట్ అవుతూ ఉండే ఈ కలరు. స్మాల్ తీసుకుంటే ఫిట్టింగు నాకు అంత ఫిట్టింగ్ నచ్చదు. ఎం సైజ్ తీసుకుంటే కొంచెము లూజ్ అన్నమాట. ఇలా టక్కింగ్ చేస్తే బాగా కనిపిస్తూ ఉండే. బట్ నాకు కలెక్షన్స్ ఓకే అనిపించే. బట్ నెక్స్ట్ టైం చూసేటప్పుడు పర్చేస్ చేస్తాం మిడి అనేసి. టైం అప్ వేరే అయిండే, ఆల్మోస్ట్ 9 o'clock అయిండే నైట్, సో త్వరగా వచ్చేస్తుంది. ఇదే అవుట్ఫిట్ నేను వేర్ చేసింది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది అవుట్ఫిట్. ఈ ప్యాటర్న్ నా టౌన్లో అనేసి పర్చేస్ చేస్తుంది. ఆన్ ద వే వచ్చేటప్పుడు కొత్తగా జూడియో ఓపెన్ అయింది, దానికి వెళ్ళి ఒకసారి కలెక్షన్స్ అంతా చూసి నాకు ఇక్కడ ఫుట్వేర్ అండ్ మేకప్ ఐటమ్ చాలా నచ్చుతుంది. నా తావు లేకుండే కలెక్షన్స్ ఏదైనా ఉందో చూస్తామని వెళ్ళింది, బట్ నాకేమంత నచ్చలేదు. సో ఐ డెంట్ బై ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.